ప్రెసిడెంట్ గారు అమ్మాయికి ముప్పొట్ల మింగమని చెప్పండి. ఉప్పా? ఉప్పు కదయ్యా, ముప్పొట్ల అనగా 3 పూట్ల భోజనానంతరం సేవించమని చెప్పండి. 3 పూట్ల పోయినవా? ఈ వయసులో నేను ఎక్కడ చేస్తానయ్యా? అయినా ఓ పూట ఫస్ట్ ఉండమన్నావుగా. నీకు కదయ్యా, నీకు కాదు. అమ్మాయి అమ్మాయి. అబ్బాయికా? అబ్బాయికి జబ్బు లేదే. వీడికి శంఖం పెట్టి ఊదినే అందదు. అబ్బాయి కాదు, అమ్మాయి. పాప బాబా మా మా అమ్మాయికా? మరి నా భార్యకో? ఊరి వీడి చెవుడు తగలయ్యా, కొంతకాలం పోతే నాకు వచ్చేటట్టుంది. వీడు ప్రెసిడెంట్ గిరి పేరు చెప్పి నా మందులు పెట్టి అంతా ఖాళీ చేస్తున్నాడు. ఈ మందులు పనిచేస్తే ఒట్టు. ఏమిటి అంటున్నారు? శ్లోకాలు. బావా వీడెప్పుడు తెచ్చాడు? నీతోటే. ఆ చెప్పివేమో కొంచెం గట్టిగా చెప్పరాదు, ప్రెసిడెంట్ గారు విని నీ ఆనందింపజేస్తారు. ఏడ్చా నోర్మయ్యవా. రాత్రికి ఒకటి, పొద్దున్న లేచాక మరొకటి. అదే ఇప్పుడు ఒకటి, పొద్దుట లేస్తే మరొకటి, బతికి బాగుండి లేస్తే నోర్మయ్యరా గాడిద. ఆహా ధర్మయ్య గారా, దయచేయండి దయచేయండి. వెళ్ళిన పని కాయా పండ? మీ దయ వల్ల పండే. దయ అనకండి, ముహూర్త బలం. నేను గురించిన ముహూర్తం అటువంటిది. అలాగే పై అమావాస్య వెళ్ళాక పిల్లని చూసి తాంబూలాలు పుచ్చుకుంటానికి వస్తున్నారు. మంచి కుటుంబం, కుర్రాడు పోలీస్ ఇలాకాలో పెద్ద ఆఫీసర్. చెట్లు ఎక్కడం పరిగెత్తడం వచ్చా మావయ్య? అదేమిటి పర్వతాలు? అవును మావయ్య, ఆ వేళకు రాధమ్మ ఏ జామ చెట్టు మీద ఏ పొలాలు కట్టిన ఉందనుకో, చూడాలంటే చెట్టు ఎక్కవలసిందేగా. రే నోర్మి, శుద్ధి బద్దం లేకుండా బాగుడు. ఓన్లేండి పానకాల గారు, ఏదో కుర్రాళ్ళు. మా ధర్మయ్య మావయ్య బంగారు మావయ్య. చూడు మావయ్య, మా బావ ఊర్లో వాళ్ళందరి పెళ్లిళ్ళకి ముహూర్తాలు పెడతాడు. నాకు పెట్టమంటే పెట్టడు. నువ్వు చచ్చినా పెట్టను. ఆ ఏళ్ళ వచ్చినప్పుడు ఆయనే పెడతాడులే పర్వతాలు. అంటే పెళ్లికో ముహూర్తం, ముహూర్తం పెట్టడానికి మరొక ముహూర్తం. బాబా వశీకరణ మాత్రలు ఉన్నాయా? ఏరోయ్ వేసుకుని నిన్నే చూస్తాను. ముందు నువ్వు వచ్చి తర్వాత నీ పిల్లని చచ్చినట్టు ఇస్తావు. వీడెవడండు పరపురుషుడు. నమస్కారం ధర్మేమా. ఎవరు బాబు? గుర్తు తెలియటంలే. నేను మామయ్య వేణుని. అరే గోపయ్య గారు మనవడు. ఎంత ఎదిగావు? నేను ఎదగలేదేమిటి, వాడు అంతే కదరా వేణు. తాతయ్య కొట్టాడని కోపం వచ్చి ఆనాడు పారిపోయిన వాడు ఈనాడా బాబు తిరిగి రావటం? అసాధ్యుడివే. వేషం చేసం చూస్తే బాగానే గడించుంటాడు. అప్పేమన్నా కావలేడు బాబా. ఊరుకోరా గాడిదే. ఇంతకాలం మీరంతా మా చెల్లెల్ని కంటికి రెప్పలా కాపాడారని విన్నా. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. వస్తాను, ముందు మా చెల్లెల్ని చూస్తేనే గాని. నేను వస్తాను, అర్జెంట్ పనులు ఉన్నాయి. మా త్వరగారు ఊర్లోకి దిగుతున్నారు. భుజంగిరావు గారు వస్తున్నారా? చెప్పలేదరా గాడిద. లేహాలు తయారు చేసుకోవాలి, నేను వస్తాను. అనవసరం బావా, అవన్నీ పచ్చి విషమని తీసుకొద్దని చెప్పేస్తాను. రైట్ అంతే. విన్నారా విన్నారా? కుర్రాడంటే ఆ మాటలు ఆయన నమ్ముతారేటండి? నీకు తెలియదండి, ఆయనకి వీడంటే మహాగురి, సెక్రటరేట్. ఏ మంది పెట్టాడో ఏమో. ఇదిగో పానకాల గారు, మందులు పెట్టే విద్య అందరికీ వస్తుందా చెప్పండి. వస్తానండి. ఏమిటి ఏమిటి గొడవ? జమీందారు భుజంగరావు గారు ఊళ్ళో దిగుతారట. రామచంద్ర మళ్ళా వచ్చి పడింది ఆ పీడ. ఊళ్ళో ఆడకూతుళ్లను బతకనీడు. ఇక పోరంతా అక్కడే చేస్తారు. అదేమిటే బాబు, నన్ను వెళ్ళనివ్వండి. ఇదిగో ఎలా అన్నయ్య అన్నయ్య నువ్వేనా? అవును. కల కాదు కదా? కాదు కాదు అన్నయ్య, ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నయ్య? లేదమ్మా, ఏడవకమ్మా, వచ్చేసాగా. నీకోసం నేను తాతయ్య ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చూసావు, ఎంత ఏడ్చావు. ఆ రోజు నువ్వు ఇల్లు వదిలి పారిపోవడానికి కారణం తనేనని ఎంతో బాధపడ్డాడు. ఆ బెంగతోనే కన్ను మూశాడు. తెలుసమ్మా, తాతయ్య నా గురించి ఎంత బాధపడి ఉంటాడో నాకు తెలుసు. అమ్మా నాన్న ఎవరో ఎలా ఉంటారో కూడా మనం వెనక. తాతయ్య తల్లి తండ్రి ఏమన్నా పెంచాడు. కడసారి చూపులు కూడా దొరకవని కల్లో కూడా అనుకోలేదు. తప్పకుండా కనిపిస్తాడనే నమ్మకంతో వచ్చాను. తాతయ్యకి రంగు కూడా తీసుకొచ్చాను. అన్నయ్య, అమ్మా, తాతయ్యకి నా మీద కోపం రాలేదు కదా, నన్ను క్షమించాడు కదా.
ఆయనకు నీ మీద కోపమా? ఆయన ఏ లోకంలో ఉన్నా మనల్ని దీవిస్తాడన్నయ్య. అవునమ్మా. చూడమ్మా, నీకోసం సింగపూర్ నుంచి చీర తెచ్చాను. ఎంత బాగుందన్నయ్య. ఇదిగోనమ్మా నెక్లెస్. అదెవరికన్నయ్య? ఇదే ఇది 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 నీకే. ఓహో అలాగే, సరేలే, అది అలాగే ఉంచు. చూడమ్మా, ఇందులో 10,000 రూపాయలు ఉన్నాయి. నీ దగ్గర జాగ్రత్తగా దాచు. ఇది మాత్రం నీకు కాదు, మరెవరికి? మా కాబోయే బావగారికి, వారి ధర్మపత్నికి, వారి పాపలకి నా కానుక. పో అన్నయ్య. అది సరే కానీ ఆకలిస్తోందమ్మా. తప్పున వంట కానీ బాగా చేయాల్సమా. చిన్నప్పుడు నేను ఎత్తుకుని అన్నం తినిపించేవాడిని. ఇప్పుడు తొలిసారిగా నీ చేతి ప్రసాదం తింటున్నాను. నేను కాలువకి వెళ్ళి స్నానం చేసి వస్తాను. బట్టలన్నీ మాసిపోయాయమ్మా. ఇంట్లో చలవ బట్టలు ఉన్నాయి. ఎవరు అమ్మా? నీవే. నావే? అవును, ఇస్త్రీ చేయించి దాచుంచానుగా, తెస్తానుండు. ఇదిగో. ఎలాగుందన్నయ్య? బానే ఉందమ్మా, కానీ కొంచెం వదులవుతుందేమో అంతే. నేను స్నానం చేసి వస్తాను.